హాయ్ హలో నమస్తే, నా పేరు మణికంఠ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఇప్పుడు మనం ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీ నుంచి వెంకట సతీష్ గారికి ఇచ్చారు, అలాగే తెలుగుదేశం నుంచి బుచ్చిరాజు గారికి ఇచ్చారు. ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ అన్న జనసేన టీడీపీ టీడీపీ బుచ్చిరాజు గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి వెంకట సతీష్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే పరిపాలన బాగుంటది అంటారు? అయితే టీడీపీ కూటమి వస్తే బాగుంటది. కూటమి వస్తే అంటే జనసేన, బీజేపీ, టీడీపీ ఎలా ఉండదని జగన్ గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశారు? చాలా దరిద్రంగా ఉంది. చాలా దరిద్రంగా ఉందంటారు. అంటే ఏం నచ్చలేదన్న మీకు? ఏం నచ్చింది? ముందు నిషేధం చేస్తానని ఆడే అమ్ముతున్నాడు. ఎవరు చేసి పని ఆడే చేయాలి. ముందు ఆడ అమ్మకూడదు. ముందు బయట తెచ్చిన ఆడు పెంచుకుని ఆడు అమ్ముకుంటాడు. ముందు నిషేధం చేస్తానని ఆడే ఒకటి. రాజధాని లేదు. ఓకే. అమ్మఒడి అని అయ్యని ఇయ్యని వేస్తున్నాడు. ఒక్కొక్కరికి ఇస్తున్నాడు, ఒక్కొక్కరికి ఇవ్వట్లేదు. ఒకరి డబ్బులు ఎంత ఇవ్వట్లేదు. ఏం పరిపాలన బాగోలేదు. మా వ్యాపారాలు వచ్చిన తర్వాత పరిస్థితి బాగోలేదు. వ్యాపారాలన్నీ అభివృద్ధి లేదంట. అభివృద్ధి లేదు. మొత్తం పనివాడికి కూలి పని కూడా లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 500కి చేసేవాడు, 100 రూపాయలు ఇటు ముందు తాగేవాడు, 400 ఇంటికి కట్టుకెళ్ళేవాడు. ఇప్పుడు 700కి పని చేసుకుని 200 ముందు తాగేది ఇంటికి కట్టుకెళ్ళి కూడా లేవు. జగన్ గారి ప్రభుత్వం చాలా వర్స్ట్ గా ఉంది. ఇక్కడ వద్ద ప్రభుత్వం అంటే బుచ్చిబాబు గారు వస్తారు. డ్యామ్స్ చూడక్కర్లేదు. చూడక్కర్లేదంటారు. ఈ 5 సంవత్సరాల్లో మన ముమ్మడివరంలో ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన? అదే జగన్ గారి వెంకట సతీష్ గారి పరిపాలన బాగానే ఉంటది. వాళ్ళకి బాగుంటది. ఆయన అంటాడు కదా, అదే ఆయన వాళ్ళకి బాగుంటది. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అంటారు. కూటమి వస్తే బాగుంటది. కూటమి వస్తే బాగుంటది అంటారు. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? లక్ష్మీనారాయణ. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, మన ముమ్మడివరంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? కూటమి వస్తే బాగుంటది. కూటమి వస్తే ఎందువల్ల అంటారు? ఏముంది, వీడు చేసిన దానికి ఏది కూడా మొత్తం రైతు తుక్కు అయిపోయాము. రైతుగా నాశనం అయిపోయాం. ఎప్పుడైతే ధాన్యం ఇతను కొనుగోలు చేసాడో ఆయాల ఇంకా పెట్టుబడి పెట్టి స్తోమత లేకుండా అయిపోయింది రైతులందరం. అది నేను రైతుని. రైతులకి ఈ మందులు అవి ఎలా అందుతున్నాయన్నా? రైతులు మందు అడగ ఏమందతం ఏం అందట్లేదు. రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా 600 రూపాయలు ఉంటే పాతాసి ఇవాళ 1700 రూపాయలు. జగన్ గారు వచ్చాక రైతులకి ఏమైనా జరగలేదంటారు? ఏమీ జరగలేదు. అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగడం ఏముంది, మొత్తం అసలు కనీసం అప్పు కూడా పుట్టకుండా అయిపోయాడు రైతు. ఈసారి ఎవరు వస్తే బాగుంటది అంటారు? అయితే కూటమి వస్తే బాగుంటది అనుకో. జనసేన, బీజేపీ. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే చేస్తారంటారా? చంద్రబాబు నాయుడు చేస్తాడా మాంతాడా అన్నదే కాదు, ఇతను చేసిన పని మాత్రం వల్ల మేము పాడైపోయాం. జగన్ గారు చేసిన ప్రభుత్వం పరిపాలన వల్ల ఎవడొచ్చినా ఏది చేసేది లేదు. అది మాత్రం వాస్తవం. ఎవడో వచ్చి ప్రతి ఇంటింటికి చేసేది ఏది లేదు. కాకపోతే రైతుకి దళారీ వ్యవస్థ లేకుండా చేయాలనుకున్నాడు. రైతు పెట్టుబడి పెట్టాలంటే సొంతంగా పెట్టుబడి పెట్టుకుని రైతు ఎవడో ఉండడు. దళారీ ఇచ్చి మళ్ళీ దాన్ని పెట్టుబడి పెట్టుకునేవాడు, దాన్ని తీసుకునేవాడు. ఇవాళ దళారీ నుంచి పెట్టుబడి దాకా సేలు వెళ్ళబోయి చూసి పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడింది రైతు. ఎలా ఉందన్న ముమ్మడివరం మరి ఈసారి పరిపాలన? వైసీపీదా లేకపోతే టీడీపీదా? టీడీపీ బుచ్చిరాజు గారిదా లేకపోతే మన సతీష్ గారా? బుచ్చిరాజు గారు. బుచ్చిరాజు గారే పై చేయంటారా? అంటే ఈజీగా వస్తారా లేదంటే టఫ్ ఉంటుందా? టఫ్ ఏ ఉండదు. టఫ్ ఏ ఉండదు. వైసీపీ నుంచి వెంకట సతీష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి బుచ్చిరాజు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటుంది అంటే బుచ్చిరాజు గారు వస్తారు అనుకుంటున్నా. బుచ్చిరాజు గారా? తెలుగుదేశం. ఎందువల్ల అంటావునా? ఆయనకి ఉద్యమం ఉందా ఇప్పటి నుంచో. లాస్ట్ టైం అంటే జనసేన పెద్ద బాలకృష్ణ వల్ల కొన్ని ఓట్లు అడ్డుపడడం వల్ల సతీష్ గారు గెలిచారు. అవి సరే కంపల్సరీ బుచ్చిరాజు గారు వస్తుంది. ఎలా ఉందని 5 సంవత్సరాల అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏముందో తెలియదు. కొన్ని మంచి చేసాడైనా చాలా యువతకి అటువంటి అంటే ఆపర్చునిటీ ఏమి లేవు. కొన్ని బాగున్నాయి. పింఛన్లు అయ్యి ముసలికి ఫస్ట్ వారిగా ఇచ్చారు. ఆరోగ్యశ్రీలు కూడా కొంచెం చాలా మంది పేదలకి వచ్చింది అంటున్నారు. కానీ మనకు రాజధాని లేదు, యువతకి ఎక్కువ ఉద్యోగాలు గట్ట లేవు, డెవలప్మెంట్ గట్ట ఏమి లేదు. మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా జగన్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? చంద్రబాబు నాయుడు గారు అవుతారు అనుకుంటున్నారు. టీడీపీ. ఎందువల్ల అంటారు? ఎందుకంటే చేంజ్ అవుతుంది అని బాగుంటుంది.
తెలుగుదేశం నుంచి మన బుచ్చరాజు గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి వెంకట సతీష్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారు ముమ్మడివరంలో? బుచ్చిబాబు గారు వస్తారు అనుకుంటున్నాను. బుచ్చిబాబు గారు ముమ్మడారు అంటే బుచ్చిబాబు గారు. ఇంకా ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? నాకు అదే నచ్చలేదు అన్న, నాకు అదే నచ్చలేదు. నచ్చలేదు అంటారా? ఎందువల్ల అంటారా? అభివృద్ధి ఏం లేదు దానికి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీ పేరన్నా? నా పేరు వెంకటేష్ అన్న. చెప్పండి వెంకటేష్ గారు, ముమ్మడివరంలో ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? తెలియదండి నాకు ఈ లోకల్ కానీ. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? జగన్ గారి పరిపాలన అయితే అభివృద్ధి ఏమి లేదన్న. స్టూడెంట్స్ కి జాబ్స్ గట్ట ఏం లేవు, అందరూ నిరుద్యోగం పెరిగిపోతుంది. ఎంప్లాయీస్ అందరూ చదువుకున్నారు కానీ నిరుద్యోగులు కానీ తిరుగుతున్నారు. ఈసారి టీడీపీ వస్తే బాగుంటది అని అనుకుంటున్నాను. ఈసారి ముమ్మడివరం నుంచి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది. టీడీపీ నుంచి బుచ్చరాజు గారు, వైఎస్ఆర్సీపీ నుంచి సతీష్ గారు. ఇక్కడ అయితే ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు ఎలా ఉందని పరిపాలన మన సతీష్ గారు? బాగానే ఉందంటారా? ఓకే, అంటే ఏం బాగా నచ్చిందని మీకు బాగా? పథకాలు అన్ని బాగానే ఉన్నాయి కదా. పథకాలు బాగున్నాయి అంటారా? వస్తుందండి టీడీపీ. ఎందుకంటే రిజల్ట్ వస్తుంది. 15,000 మధ్యలో వైసీపీ వచ్చి చేసింది ఏమీ లేదండి. టీడీపీ నుంచి బుచ్చరాజు గారు, వైఎస్ఆర్సీపీ నుంచి సతీష్ గారు. సంక్షేమ పథకాలు పెట్టి ఉపకారం ఏమి లేదండి. యువత ఏముందని, యువతకి ఏం చేయలేదు కదా. ఎవరినైనా ఏం చేయలేదండి. యువతకి ఏం చేయలేదంటారా? కాకపోతే అంత క్వాలిటీ ఎడుతున్నారు 4 సంవత్సరాలు రైతులు కానీ చూసారండి అలా. ఇక్కడ రైతులు లేరేమండి, రైతులు చచ్చిపోంటారు. అంటే రైతులకి ఏం జరగలేదంటారా? ఏం జరగలేదు. రైతులు 4 సంవత్సరాలు పోరాడుతున్నారు అమరావతి. కనీసం ఇప్పుడు వెళ్ళి కంటి చూపు ఏమైనా చూసారా? చూడలేదు కదా. 4 కన్నీ ఉన్నాయి, బదులు కూడా అంటే ఈసారి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా? ఏమంటే ప్రజలు చేస్తారండి. ఎవరు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేసినంతట్లో బాగుపడింది ఏమీ లేదండి. రూపాయి పెట్టుబడి 10 రూపాయలు వేసుకుంటున్నారు. ఎందుకంటే మాకు సుఖం ఏముంది, మేము ఆటో డ్రైవర్ నండి. వేలు వేస్తున్నారు. సంవత్సరం పడుకో రోడ్డు పడుకో అదిగా తిరుగుతున్నాం మేము. వేరే లేదండి. సరేండి, గ్యారెంటీ చంద్రబాబు నాయుడు వస్తారు. ఈసారి ముమ్మడివరంలో అయితే పార్టీ మారుతుంది అంటారు? మారుతుంది గ్యారెంటీగా. ఓకే అండి, మారాలండి. ఓకే అండి. తెలుగుదేశం నుంచి బుచ్చరాజు గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి వెంకట సతీష్ గారికి ఇచ్చారు. మరి ఎవరు వస్తే బాగుంటది మన ముమ్మడివరంకి? తెలుగుదేశం. అంటే ఎందుకు రావాలనుకుంటున్నారు అన్న? రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్. ఫ్యాన్స్ అంటారా? ఫ్యామిలీ రిలేషన్ అంటారా? ఓకే, మరి వస్తారంటారు ఈసారి బుచ్చరాజు గారు ఇక్కడ ముమ్మడివరం? ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్లేదు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారా? ఎందుకని? ఎందుకంటే జగన్ ఇచ్చిన పథకాలు అన్ని బాగున్నాయండి. నాకు హెల్ప్ జరగకపోయినా అందరూ హెల్ప్ జరిగింది. అర్హత ఉన్న వాళ్ళందరికీ పథకాలు ఇచ్చారు. అంటే మీకు ఏం అందపోయినా పిల్లల చదువు బాగుందండి మా ఏరియాలో. మరి మా స్కూల్ 100 సంవత్సరాలు తలిపే స్కూల్. మొన్నటి వరకు ఎవరు పట్టించుకోలేదు. మా స్కూల్ రండి ఎలా ఉంది. ఎలా ఉందండి ఈసారి మరి ముమ్మడివరంలో? వైఎస్ఆర్సీపీ నుంచి సతీష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి బుచ్చరాజు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు కొన్నాడు రావాలండి. కొన్నాడు ఎమ్మెల్యే గాని సతీష్ గారు వస్తారంటారా మరి? ఖచ్చితంగా. మరి సార్ 3 పార్టీలు పొత్తులు ఉన్నాయన్న, పొత్తులు పోటీ చేస్తారు, టీడీపీ, జనసేన, బీజేపీ. అవును. దాని వల్ల ఏమైనా వ్యతిరేకత ఉంటుందంటారా జగన్ గారి మీద? జగన్ అందరికి హెల్ప్ చేయండి, వ్యతిరేకత అన్నది ఉండదు. పాత ప్రభుత్వం అంతా ఒక పని కూడా అవ్వలేదు. దాన్ని బట్టి ప్రభుత్వం మారిపోద్దా మారదో మాకు తెలియదు. పనులు జరగాలి ఈ ప్రభుత్వం. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? కానీ బాగానే ఉంది. కార్యకర్తలు జనాలని ఒక దారులు లేవు, రోడ్లు లేవు. ప్రభుత్వం మారుతుంది. ఈసారి ఎవరు వస్తారనుకున్నారు సీఎం కింద? సీఎం కింద చంద్రబాబు వస్తాడు. టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ అంట. ఎన్ని వల్ల అంటారు? వీటి వల్ల ఏముందండి, మారాలి కదా. జగన్ గారు చూసాం 5 సంవత్సరాలు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగుందండి. కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చదు. ఈసారి ముమ్మడివరం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి సతీష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి బుచ్చరాజు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ నుంచి ఏదో బుచ్చిరాజు గారు రావాలని కోరుకుంటున్నాను. టీడీపీ నుంచి బుచ్చిరాజు గారు. సరే 3 పార్టీలు పొత్తులో ఉండి పోటీ చేస్తున్నాయి, దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? 3 పార్టీలు పోటీ చేస్తున్నాయండి, మంచిదే కదండి.
మంచిదంటారా? భాస్కర్ రావు గారు, ఈసారి ముమ్మడివారం నుంచి ఏ ప్రభుత్వం వస్తే అమలాపురం. సరే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందని? అమలాపురం అయితే జగన్ గారి పరిపాలన అసలు బాగోలేదు సార్. బాగోలేదండి? అసలు బాగోలేదు సార్. ఎందువల్ల అంటారా? ఎందువల్ల అంటే సార్, ఒక అమ్మఒడి తప్ప ఈ 45 సంవత్సరాలు 18 ఏళ్ళు తప్ప అభివృద్ధి అది తప్ప ఎన్నో అభివృద్ధి ఏం చేయలేదు సార్. మళ్ళీ సార్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? చంద్రబాబు నాయుడు ఎందువల్ల అంటారా? అభివృద్ధి బాగుంటుంది సార్. చంద్రబాబు అయితే అభివృద్ధి బాగుంటుంది సార్. ఉద్యోగస్తులు కూడా మంచి అనుకూలంగా ఉంటది. ఉద్యోగస్తులు కూడా జగన్ గడు చాలా దెబ్బతి. డిగ్రీ వాళ్ళు కూడా కాల్సి పడలేదు సార్. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. చంద్రబాబు అయితే బాగుంటుంది. కొంచెం జరగాలంటే ముత్తురాజు గారు వస్తే బాగుంటది అనుకుంటున్నాను. ముత్తురాజు గారు వస్తే బాగుంటది అనుకున్నారా? ఎందువల్ల అంటారా? పనులు కొంచెం జరిగినాయి కాబట్టి నేను ముందండి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? మాదిరిగా ఉందండి. ఏముందండి, జనాలు డబ్బులు పడ్డాయి అయితే. డబ్బులు పడ్డాయి అంటారా? మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? ఏం చెప్పలేమండి. మరి జనాల అభిప్రాయం అండి. జనాల్లో ఉంటారు కదండి. మరి అటు ఉందండి, ఇటు ఉందండి. మీరేమనుకుంటున్నారు? మేము అనుకోవడం అంటే మామూలుగా టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎలా ఉందన్న 5 సంవత్సరాలు ముమ్మడివారంలో సతీష్ గారి పరిపాలన? పెద్ద ఏం బాగోలేదంటారా? మళ్ళీ ముత్తురాజు గారు వస్తారంటారా? అనుకుంటున్నాం. అంటే ఈజీగా వస్తారా, టఫ్ ఉంటుంది అంటారా? టఫ్ అంటే టఫ్ ఉండొచ్చాను. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారా? ఎందువల్ల అంటారా? ఫ్యూచర్ లో కుర్రోళ్ళ కన్నా డెవలప్ ఉండాలంటే ఆయనే ఉండాలి. ఆయన ఉండాలంటారు. ప్రాజెక్టులు గట్రా అన్ని తయారవ్వాలండి. మరి సార్ వస్తారంటారా? రావాలనే నమ్మకం. ఎలా ఉందండి ముమ్మడివారంలో? వైఎస్ఆర్సీపీ నుంచి సతీష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి ముత్తురాజు గారికి ఇచ్చారు. ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అది మనం చెప్పుకోలేండి. చెప్పుకోలేమంటారా? ఎలా చేశారండి 5 సంవత్సరాల పరిపాలన? చేశారు, ప్రజలకి డబ్బులు ఇస్తున్నాడు, ఏదో సమాధానం అయిపోతున్నారు జనాలు. ఈ డబ్బులకి అలవాటు పడిపోయి ఇందుకు డెవలప్ లేకుండా పోద్దండి. ఇదే పరిపాలన. పరిపాలన మారాలండి. ముత్తురాజు గారు టీడీపీ నుంచి ముత్తురాజు గారు, వైసీపీ నుంచి సతీష్ గారు. ఎలా ఉందండి 5 సంవత్సరాల సతీష్ గారి పరిపాలన? బాగాలేదండి. ఎందువల్ల బాగోలేదండి? మాకు నచ్చలేదు అంతేండి. నచ్చలేదు అంటారు? అంటే ఏ విధంగా నచ్చలేదు మీకు? మాకు నచ్చలేదండి. మా టీడీపీ అంటే పలానా రోడ్లు వేయలేదా, లేకపోతే దేనికి వేయలేదండి రోడ్డు. అభివృద్ధి లేదంటారు అస్సలు. ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవడండి. అస్సలు చంద్రబాబు నాయుడు గారు అవుతారు. చంద్రబాబు నాయుడు అవుతాడండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. బాగానే ఉందంటారా? అంటే ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? కర్ణాటక సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అంటే పథకాలు ఒకటి ఇస్తే సరిపోద్ది అంటారా? మరి ఏం చెప్తాం, నాకు అది నచ్చింది. ఎలా ఉందండి ముమ్మడివారంలో ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచేమో సతీష్ గారికి ఇచ్చారు, వైసీపీ అంటారా? టీడీపీ నుంచి ముత్తురాజు గారికి ఇచ్చారు. ఎలా ఉందండి ముమ్మడివారంలో 5 సంవత్సరాల పరిపాలన సతీష్ గారి? ఏమో కానీ సతీష్ గారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. సార్ సీఎం జగన్ గారు అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? ఏమో జగన్ గారికి అయ్యే అవకాశం ఉందంటారా? ఏ పార్టీ వస్తుంది బాగుంటారా? అయితే రాజుగారు అండి. రాజుగారు అండి. ముత్తురాజు గారా? ఎందువల్ల అంటారా? ఆయన అయితే ఎవరికి వెళ్ళినా ఆపద వచ్చినా చేస్తాడు, చేసి పెడతాడు. అదొకటి. ఇప్పుడు మన కొనాడు తెలిసి గారు ఉన్నారు, ఓన్లీ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళనే చూస్తారు తప్ప కానీ అదర్ క్యాస్ట్ వాళ్ళని చూస్తలేదు. ఏ పనులన్నా మా ప్రభుత్వం మా ఇంటికాడ రోడ్డు గత ప్రభుత్వంలో కొలుసుకున్నారు, ఎలక్షన్ కూడా ఇచ్చడం వల్ల ఆగిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చి కొలుసుకోవడం వల్ల 4 సార్లు కొలతలే తప్ప కానీ రోడ్డు మాత్రం లేదు, ఏం పని జరగలేదు. ఆయన వస్తే కొంచెం మాకు బాగుంటది ఏదైనా. ఎలా ఉందన్న ఇక్కడ ముమ్మడివారంలో సతీష్ గారి పరిపాలన? బాగాలేదంట. అయితే బాగాలేదంటారు. మా సైడ్ సీతారాంపురం చూసుకున్నా. సీతారాంపురం అయితే సీతారాంపురం అయితే మాత్రం ఏంటి లేఅవుట్ లేరు అంతే, ఇంకా స్థలాలు కట్ట స్థలాలు ఏమి లేవు. అంటే పైన ఎవరు వస్తారనుకున్నారన్న? జగన్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు? బాబు గారే. చంద్రబాబు నాయుడు గారు. ఈసారి 3 పార్టీలు కలిసినాయి అన్న, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? దేశం అంటే ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో ఉంది. ఏంటిది ఏంటంటే అభివృద్ధి ఏమీ లేదు. అభివృద్ధి కావాలంటే ఇప్పుడు జాబులు చేయాలంటే హైదరాబాద్ బెంగళూరు అని అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాం. పలానా ఊరు వెళ్తున్నాం మనం. అది ఏది లేకుండా మన ఆంధ్రాలో మన ఇంటి దగ్గర ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ ఎక్కడికి వెళ్ళి చేసుకున్నా కన్నా ఇప్పుడు అమ్మ నాన్నలతో ఉండొచ్చు హ్యాపీగా. వెళ్ళి 8 hours డ్యూటీ చేసుకొచ్చి రావాలి.
రావచ్చు, ఇంటికి వెళ్ళొచ్చు. మనం ఏదో 6 నెలలకు ఒకసారి వస్తాం అక్కడ నుంచి, వీళ్ళకి ఏమవుద్దో తెలీదు. అవన్నీ చూసుకుని దృష్టిలో పెట్టుకుని ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలనుకుంటున్నారు. బుచ్చిరాజు అయితే మనకు ఓకే. గుజరాత్ అయితే ఓకే అన్నారు అంటే ఎందువల్ల అంటారు? ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఏది మనకు ఏది అందుబాటులో లేదు, రోడ్డు కానీ ఏదైనా సరే. ఇప్పుడు చిన్న చిన్న విలేజ్ ఉన్నాయా, ఆ విలేజ్ ఉంది అక్కడ కొద్దిగా ఎదరికెళ్తే విలేజ్. జగన్ గారు రోడ్ అయితే బాగుంటుంది కదా, ఇది వస్తే మాకు టీడీపీ ఈయన వస్తే బాగుంటది. ఎమ్మెల్యే అయితే మాకు సతీష్ గారు అంటే జగన్ గారి పరిపాలన మీకు నచ్చింది కానీ మీ ముమ్మడివారంలో ఎమ్మెల్యే గారి పరిపాలన మీకు నచ్చలేదు, బాగలేదు. ఈసారి అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అనుకుంటున్నాం. మీ ముమ్మడివారంలో అయితే బుచ్చిరాజు గారు తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను. తెలుగుదేశం ఎందుకంటే తెలుగుదేశం వస్తా అనుకుంటున్నారా? ఎందుకంటే ఇద్దరు దాంట్లో కలిశారు కదా, అంటే 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. మొన్నటిదాకా జనసేన ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయారు. ఈ సెట్బల్లి ఓట్లు వస్తాయని చెప్పేసి వెళ్ళాడు, కానీ అవి వచ్చేలా ఏం కనిపించలేదు, ఏం కనిపించట్లేదు. ఈసారి అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తానంటారా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కింద? చంద్రబాబు నాయుడు గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఏంటంటే ఈయన బాగా రోడ్లు వేసేస్తున్నాడు. జగన్ గారు ఎక్కడ రోడ్డు సిగ్గులాంటి ఎక్కలేదు, అక్కర్లేని పథకాలు ఇచ్చేస్తున్నాడు, అక్కడన్నీ మానేస్తున్నాడు. అందుచేత ఎలా ఉందండి ముమ్మడివారంలో 5 సంవత్సరాలు సతీష్ గారి పరిపాలన? సతీష్ గారి పరిపాలన అయితే బాగుంది అనుకో, కానీ ఇప్పుడు కొంతమందికి ఇష్టం లేదు, తగ్గుతుంది. ఈసారి బుచ్చిరాజు గారు వస్తారంటున్నారు, రావచ్చు తెలుగుదేశం. ఎలా ఉంటుంది? ఈజీ ఉంటుందండి, టఫ్ ఉంటుందా? పర్వాలేదు అనుకుంటున్నాం. కొంచెం ఇంచుమించు పెద్ద రాకపోయినా దగ్గరగా వస్తారు. ఓకే, థ్యాంక్స్ అండి. నాకైతే పక్కకి జనసేన కావాలి. జనసేన టీడీపీకి ఇచ్చారు కదా, టీడీపీకి ఇచ్చిన ఇక్కడ జనసేనే కావాలి. జనసేనే కావాలి. ఎలా ఉందన్న 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఇప్పుడు ఎలాగో ఇప్పుడు మనకి ఎలక్షన్ కూడా ఇచ్చారు కదా, ఎవడు పీకేదా ఉండదు, వచ్చినప్పుడు చూసుకుంటారు. జగన్ గారు పక్క జనసేన కావాలి. జనసేన కావాలి అంటే ఎందువల్ల కావాలనుకుంటున్నారు? ఆయన చెప్పే అంటే ఆయన వర్షన్లు అంటే నేను ఇక్కడ కాదు, తాళరావు అయితే కాదు, నాకు కాకినాడ పంతం నానాజీ గారు మాకు పోటీ చేస్తారు. ఆయన అయితేనే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాకు అటు సైడ్ అయితే రూరల్ అయితే మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం. అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నా? వచ్చే అవకాశం ఆయన లేదు. ఈసారి 3 పార్టీలు కలిసినాయి కదా, ఎన్ని పార్టీలు? జనసేన, నెక్స్ట్ బీజేపీ. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఎన్ని పార్టీలు కలిస్తే ఉందండి? ఇది వరకు మరి వైసీపీలో ఎన్ని పార్టీలు కలిసారు? 4-5 పొత్తులతో వచ్చారు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు పీకింది వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఈయన కలిసాడు, ఏంటిది పొత్తులు పెట్టుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడని విమర్శలన్నీ కామన్ రాజకీయంలో. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఎందుకు పెట్టుకున్నారని, అలాగైతే సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా? సింగిల్ గా పోటీ చేస్తే ఒకసారి నువ్వే చెప్పు, సింగిల్ గా పోటీ చేస్తే నువ్వు సపోర్ట్ చేస్తావా? సింగిల్ గానే వచ్చాడు, పోటీ చేసావా? అవునన్నా, ఇప్పుడు సింగిల్ గా వచ్చి ఈసారి కూడా సింగిల్ గా వస్తే సీఎం అవి ఛాన్స్ ఉండొచ్చు కదా అని నువ్వే డౌట్ గా చెప్తున్నావు. ఉండకపోతే వాళ్ళు డౌట్ కొన్నప్పుడు కలకూడదు కదన్నా? డౌట్ గా ఉంది కాబట్టి కలిసారు. పొత్తు పెట్టుకుంటాం. ఇప్పుడు టీడీపీ వచ్చినా జనసేనకి 20 సీట్లు ఇచ్చారు. 20 సీట్లు ఇచ్చారు, 2 సీట్లు ఇచ్చారని కాదు, ఇచ్చిన దాన్ని న్యాయం చేసాం లేదా? తగ్గిన సీఎం అవ్వరు కదా. తగ్గిన సీఎం అయినా అవ్వకపోయినా నెక్స్ట్ టర్మ్ ఉంటది కదా నిలబడితే. మళ్ళీ పొత్తు పెట్టుకుంటారంట. మళ్ళీ పొత్తు ఉందో లేదో అప్పుడు బాబు ఉంటాడా? నమ్మకం లేదు కదా. పొద్దుడు చూసినట్టు రాత్రి ఉన్నట్లేదు కదా. ఈసారి అయితే జనసేన రావాలనుకుంటున్నాం. అంతే చెప్పమంటారని ఏది వచ్చినా ఉంటే ఎలా ఉందని జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు అన్నాకన్నా ఏముందంటే అంతే, ఎవరు వచ్చినా అంతే అంటారు. ఎలా ముమ్మడివారంలో ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు? చెప్పండి బాబా, జనాలు చెప్పాలండి. ఏంటిది జనాలంటే మీ నాడు చెప్పండి. సతీష్ గారు, వెంకట సతీష్ గారు వైఎస్ఆర్సీపీ నండి, టీడీపీ నుంచి బుచ్చిరాజు గారు. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందుకంటే మరి మాకు ఇష్టమైన ఏదో రప్పిస్తారు కదా, మా గోదావరికి ఏటలేక మరి ఇబ్బంది పడుతున్నా కాబట్టి 2 లక్షల ద్వారాగా ఏదో లాక్ వస్తారు కదా పండు. మరి ఈసారి 3 ప్రభుత్వాలు కలిసి పోటీ చేస్తున్నాయండి కూటమిలో, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా వ్యతిరేకత ఉంటుందంటారా జగన్ గారికి? ఎవరని
అంటే జగన్మోహన్ రెడ్డి గారు పైన వచ్చినా రాకపోయినా మీ ముద్దవరంలో రావాలంటారు. ఓకే అండి. దూరం అయితే ప్రెసిడెంట్ అయితే టీడీపీ ఉందన్న. టీడీపీ ఉందండి. బుచ్చిరాజు గారు. వైఎస్ఆర్సీపీ నుంచి వెంకటసేని గారు, అది వెంకట సతీష్ గారు. కుమార్ గారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్న పరిపాలన ప్రకారం లెక్క వేసుకుంటే టీడీపీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. రావాలి కూడా ముమ్మడివరం నియోజకవర్గం, అలాగే రామచంద్రపురం నియోజకవర్గం కూడా వాసంశెట్టి సుభాష్ రావాలి. సుభాష్ గారు. ఓకే. ఎలా ఉందని 5 సంవత్సరాల్లో ముమ్మడివరంలో ఆయన సతీష్ గారి పరిపాలన? సతీష్ గారి పరిపాలన అంటే ఉపాధి పొందారు తప్ప అందరికి అంత లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? ఏదన్నా ముమ్మడివరం పరిపాలన జగన్ గారి పరిపాలనే కదా ఇప్పుడు ఓవరాల్ గా పథకాలన్నీ ఇస్తున్నారు కదా. పథకాలు ఇస్తున్నారు. పథకాలు అందరికీ చేరవాలని అందరికీ చేరట్లేదు. అది ఉపాధి ఎవరైతే దాని అర్హులో వాళ్ళకే చెందుతుంది తప్ప అందరికీ చెందట్లేదు కదా. ఆ పథకాలు ఇచ్చినా గానీ దానికి కొన్ని లింకులని కొన్ని ఏర్పాట్లు చేసి ప్రజలు ఏమనుకున్నారంటే ఉన్న వాళ్ళకే పథకాలు వస్తున్నాయి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉన్న వాళ్ళకంటే అదే ఇంకేం చెప్పింది ఏంటంటే మీకు ఇప్పుడు ప్రెసిడెంట్ కార్యకర్తలు ఉన్నారండి, వాళ్ళు ఎవరిని అయితే అనుసరిస్తున్నారో వాళ్ళ తరపునే వాళ్ళు రికమెండ్ చేసి వాళ్ళ తరపునే వాళ్ళకి పథకాలు చెందిలా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చుకుంటున్నారంట. అది ఓకే. సార్ టఫ్ ఫైట్ ఉంటుందన్నా ఈజీగా వస్తానంటారు ముమ్మవరం నుంచి? పోటీగా ఉంటది, దెబ్బగా ఉంటది. అలానే వైసీపీని తీసే అక్కర్లేదు, అలాగని టీడీపీని కూడా పక్కన పెట్టగలదు. దెబ్బగా ఉంటది. సార్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడే. పక్క. ఎందువల్ల అంటారా? ఎందువల్ల ఉంది ఇప్పుడు అన్న సర్వేలు కూడా చెప్తున్నాయి ఆటోమేటిక్ గా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న సర్వేలు కూడా చెప్తున్నాయి టీడీపీ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా జనం అందరూ కూడా ఇసుకుపోయి ఉన్నారండి. మెయిన్ దీనికి మైనస్ ఏంటంటే ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్ అందరూ చూడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంప్లాయీస్ మెయిన్ ఎంప్లాయీస్ ఒకరు ఆయనకి హ్యాండ్ ఇచ్చారంటే మిగతా ఆటోమేటిక్ గా మైనస్ అయిపోయినాడు. అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు? చంద్రబాబు నాయుడు గ్యారంటీ పక్కా. చంద్రబాబు నాయుడు బాగుంటుంది సార్. చంద్రబాబు నాయుడు గారు బుచ్చిరాజు గారికి ఇచ్చారు చంద్రబాబు గారు. బాగుంది. ఈజీగా వస్తారంటారా? కంపల్సరీ వస్తారు. బుచ్చిరాజు గారు వస్తారా? వస్తారు. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా? ఏం బాగాలేదు నా సార్. లేబర్ తినేస్తున్నారు కదా మొత్తం. లేబర్ అసలు ఏం నచ్చబోటి ఏముందండి? లేబర్ అసలు మొత్తం ఏమి కూలి పని లేదు, ఏమి లేదు. లేబర్ అనేది కూడా అసలు పట్టించుకోవట్లేదు. 10 మందికి కూడా లేవు, ఏమి లేక చేస్తున్నారు. భయం వస్తుంది మాకు. పోలీసు వాళ్ళు వచ్చి కొట్టేస్తున్నారా? రౌడీ ఇచ్చాం, ఎవరి మడి కాదు నరికేసుకుంటున్నారు, పొడిచేసుకుంటున్నారు. ఈ జగన్ గారి పరిపాలన ఏంటి? పరిపాలన ఏంటండి? ఈ పరిపాలన ఏంటన్నా? కొట్టేసుకోవడమా, తిట్టేసుకోవడమా? లేబర్ని ఎలా చూడాలా? సంటి పిల్లలు చూడాలా? జగన్ గారు ఇప్పుడు సీఎం చేస్తాడంటే లేబర్ని ఏం చేయలేదంటారా? జగన్ అసలు ఏం చేయలేదు. అసలు అనవసరం. మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాం. సతీష్ గారు 2 సంవత్సరాలు చేశారు కాబట్టి ఇప్పుడు బుచ్చిరాజు గారు వస్తే బాగుంటుందని అభిప్రాయం. ఎలా ఉందని 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పరిపాలన బాగుందా బాగోలేదా? ఏముంది చెప్పండి. మా పెద్దదానికి ఇదే కదా డబ్బులు వేయటము, ఇది రకరకాలుగా పనులు. వృద్ధులకేమో పెన్షన్ ఇవ్వటం, పెంచడం, వికలాంగులు లేకుండా చేయటం. అంటే వృద్ధులకి ఒకేలా పెన్షన్ ఇస్తున్నారు, మామూలు వాళ్ళు కూడా ముసలి ఒకేసారి పెన్షన్ ఇస్తున్నారు. అది ఒకటి రాంగ్ అంటారా? ఎందువల్ల అంటారా? ఎందుకంటే మా వికలాంగుడు అన్నది ఫస్ట్ నుంచి దాంట్లో సదరణ సర్టిఫికేట్ ఉంటది రకరకాలుగా. ఆడు బతుకుతారు. ముసలి ఏముంటారు అన్ని అయిపోయినాయి వాళ్ళకి. వాళ్ళ మూడు కొడుకులు పెడతారు, వాళ్ళకి తినే హ్యాపీ ఉంటారు వాళ్ళు, అంతే కదా. సంథింగ్ అదేంటంటే మేము బతకాలంటే ఆ పెన్ డబ్బులు అయితే బతకగలుగుతాం. లేకపోతే వేరే పని మాకు ఎవడ తండ్రి చూడరు, తమ్ముడు చూడ ఎవరు చూడమన్నారు. అంటే ప్రభుత్వం మారాలంటారా? ప్రభుత్వం మారిన వస్తాయేమో ఆశ, అంతే. బాగానే ఉంది కానీ కొన్ని ఆటలు బాగాలేదు. అంటే డబ్బు వేయడం చూస్తున్నారు తప్ప అభివృద్ధి చూస్తలేదు. డబ్బు వేయడం ప్రజలకు మంచిది కాదంటలేదు, అంటే యూత్ కి జాబులు తీస్తే మంచిది అనుకుంటున్నాం. అంటే పథకాలు ఇచ్చి జనాలు సోమరపోతులు చేస్తారంటారు ప్రజలు. అది వాళ్ళ పక్కన నాకు కావాల్సింది ఏంటంటే యూత్ కి, యువతరానికి ఒక బాట ఇవ్వాలి. ఆ బాట ఏంటి? ఇతర దేశాల నుంచి కంపెనీలు తీసుకొస్తే దానికి అభివృద్ధి అవుతుంది. ఒక రాజధాని అంటూ ఉంటే మనకి ఒక అభివృద్ధికి మూల కారణం అవుతుంది. దానివల్ల మేము యూత్ కుర్రాల కోసం పోరాడతామండి. చదువుకున్న కుర్రాలు సోమరపోతులు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే
ఇప్పుడు ముసలి అయిపోయారు, కంప్యూటర్ సిస్టమ్ చేయలేకపోతారు. బ్యాంకులోకి వెళ్తేనే వాళ్ళు వర్క్ చేయాలి. వర్క్ చేయమంటే స్లోగా చేస్తున్నారు, కాళ్ళతో ఇలా నలుపుకుంటా. మాకేమో లేట్ అయిపోతుంది. అదే ఆ రిటైర్మెంట్ అయిపోయిన 2 సంవత్సరాలు పెంచడం ఎందుకు? అది ఆపేస్తే దాంట్లో ఇంకా కొత్తగా వచ్చిన యువతకి జాబ్ వస్తుంది, ఆడికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా రోడ్డును పడిపోతున్నారు ఈ రోజు. ఇప్పుడు 50 ఏళ్ళు 30 ఏళ్ళు వేస్తే సుఖం ఏంటి? అది నేను అడగవలసింది ఏంటంటే, నాకు ధర్మంగా రోడ్డును పడుతుంది. ఎవరు వచ్చినా యూత్ కి జాబులు తీయాలి. వైసీపీ ఎందుకు అనుకుంటున్నారు? బాగుంది, పరిపాలన బాగుందండి. పరిపాలన బాగుందంటారు. ఓకే, ఎలా ఉందన్న 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? మీకు ఏం నచ్చింది? నచ్చిందంటే పరిపాలన నచ్చింది, బాగా చేశాడు. ముమ్మడివరంలో 5 సంవత్సరాలు ఎలా ఉందన్న డెవలప్మెంట్? వెంకట సతీష్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి బాగానే ఉందంటారా? మరి ఇప్పుడు 3 పార్టీలు కూటమి కలిసింది, జనసేన, టీడీపీ. చెప్పాడు కదా, అంతే అంటారా? అంతే. మరి ఈసారి టఫ్ గా ఉంటది అంటారా, ఈజీగా ఉందంటారా? టఫ్ ఉందంటారా? ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? మురళి గారు, చెప్పండి, ఈసారి ముమ్మడివరం నుంచి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం అయితే వైసీపీ వస్తుంది, కానీ ఇక్కడైతే మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది. బుచ్చిరాజు గారు కూడా గట్టిగానే ఉంటారు. దెబ్బ వాళ్ళు ఆయన చెప్పలేం, ఇలా చెప్పలేం. అంటే టీడీపీ కూడా అవకాశం ఉంది, టీడీపీకి అవకాశం ఉంది, వైఎస్ఆర్సీపీ కూడా అవకాశం. దెబ్బ వైసీపీ టఫ్ ఫైట్ ఉంటుంది, బాగా టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? చాలా గట్టిగా ఉంటుంది. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? పరిపాలన అయితే బాగుందండి. ముమ్మడివరంలో ఓన్లీ ముమ్మడివరం అయితే కనుక టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఫైట్ ఉంటుంది. వచ్చేది టీడీపీయా? వైఎస్ఆర్సీపీ అంటే వెంకట సతీష్ గారికి ఇచ్చారు. అదే పనులు కూడా బాగున్నాయి. జగన్ కూడా ఇల్లు చాలా మంది బాగా ఇచ్చారు, ఇల్లు ఇచ్చాడు, ముసలి పింఛన్లు ఇచ్చాడు, అమ్మ కూడా వేసాడు, ఆటోలకి అందరికి కూడా బాగా చక్కగా చేశారు. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వేస్తారు. వీళ్ళు ఎన్ని అసలు వేసినా ఆ ప్రతి ఒక్కరు కూడా వేస్తారు. ఇప్పుడు 3 పార్టీలు కూటమి కింద వచ్చినాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. పందులు గుంపు వస్తాయి, సింహం సింగల్ వస్తాయి. అంతే అంటారా? అంతే. ఓకే అండి. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన వస్తుంది, పార్టీ కూడా బాగా ఉంది, అంటే సైలెంట్ గా కూడా ఇస్తారు. ఇక్కడ ముమ్మడివరంలో ఎలా ఉందండి వెంకట సతీష్ గారు పరిపాలన? పక్క మన పాలన అయితే మాత్రం ఇచ్చాడు కూడా ఆయనే కదా, ఆయనే కదా ఇచ్చాడు కూడా. ఈ పక్క మాత్రం బాగుంది. బాగుందండి. ఇది వచ్చేది అంటే ఎలా చేశారు? డెవలప్మెంట్ బాగా చేస్తారంటారా మీ ఊర్లో? ఇళ్ల స్థలాలు కూడా బాగానే అందరికి బాగానే చేశారు. ఏదో అలాగే అర్థం మంది రాలేని వాళ్ళు పాలన చేసి పనిలేదు. అంటే సార్ టఫ్ ఫైట్ ఉంటుందంటారా, ఈజీ గెలుస్తారంటారా సతీష్ గారు? సతీష్ గారా? వైఎస్ఆర్సీపీ గట్టిపూడి ఉంటది, సతీష్ గారు వస్తారు. వైఎస్ఆర్సీపీ అంటే మన సతీష్ గారు. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? బాగుందంటారా? ముమ్మడివరంలో అయితే ఎవరు వస్తారు అనుకున్నారు ఈసారి? ముమ్మడివరంలో సతీష్ గారు, కుమ్మడివరం నియోజకవర్గం కదా. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటది. చంద్రబాబు నాయుడు గారు ఎందువల్ల అంటే ఇతర నాలుగుకి పని చెప్పాడు. అప్పుడు కొన్ని లక్షలు ఎట్టి నీ దగ్గర అప్పు చేస్తాను, నువ్వు వడ్డీ చూడడం మానేస్తావా? నువ్వు అప్పిచ్చి దాకా తినేస్తావు అట్టుకుని, అది మూల పడి ఎడుతుంది. అది అలా ఉంటే నామ అలాగే ఉంటుంది, అలా మరమ్మ చేసి మూలెట్టాం. అది అంతే, దాన్ని కలహం లేరు, ఏమి లేరు, అలా మూలలు కట్టేసి ఉన్నాయి ఇగో పక్కని నావలో. ఈ పరిపాలన వచ్చిన కాడి అంతే, నావలో ఇసుకెళ్ళింది కదా. ఈసారి ముమ్మడివరం నుంచి టీడీపీ నుంచి బుచ్చిరాజు గారు వస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి వెంకట సతీష్ గారు. ఎవరు వస్తారని బాగుంటుంది అనుకున్నారు? ఏమో ఎవరు వస్తారంటే వాళ్ళ తర్వాత వచ్చినాక చెప్తాం మేము. బుచ్చిరాజు గారు అన్నారు ఇప్పుడే. బుచ్చిరాజు గారు ఇప్పుడు పరిపాలిస్తున్నారు కదండి, ఇప్పుడు చేస్తున్నారు కదండి. అధికారం లేకపోతే చేస్తారా? మరి అలా చేస్తున్నారు కదా, వచ్చే అవకాశం ఉందంటారా? అదే అదే ఇప్పుడు చేస్తున్నారు కదా. బుచ్చిరాజు గారు ప్రతి దుక్కుని పేరు వస్తుంది. కాంగ్రెస్ అనుకుంటారా? ఓకే, ఎందుకంటే కాంగ్రెస్ అని నమ్మకం అదే అంటారా? ఏ కాంగ్రెస్ అండి? తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్? ఏ కాంగ్రెస్? పిల్ల కాంగ్రెస్. పిల్ల కాంగ్రెస్ అనా? జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉందండి ఆయన పరిపాలన 5 సంవత్సరాలు? బాగానే ఉందంటారా? అంటే ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలన? లేని వాళ్ళకి అమ్మఒడి పథకం అన్ని బాగానే పెడుతున్నాడు, అన్నిటికీ రైతులు బాగానే చేస్తున్నాడు అవన్నీ. ఈసారి వస్తారంటారా? వస్తారు. మరి ఈసారి కూటమి కలిసింది కదా, తెలుగుదేశం, జనసేన, టీడీపీ. నమ్మకం తక్కువ. జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఏముండదు అంటారా? ఈజీగా వస్తారంటారా? పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన చెడ్డ దారుణంగా ఉందండి. చాలా దారుణంగా ఉందంటారు. ఎందువల్ల అంటారా? ఈ లేబర్కి ఇసుక లేదండి, ఇసుక లేదు. మధ్యన ప్రతిదీ ఇసుక కొందామన్నా చాలా రేటుగా ఉందండి.
ఈసారి మళ్ళీ ఎవరు వస్తారంటారా సీఎం కింద? సీఎం కింద చంద్రబాబు నాయుడు వస్తాడండి. మరి ముమ్మడివారంలో తెలుగుదేశం నుంచి బుచ్చిరాజు గారు, మమ్మల్ని నుంచి తెలుగుదేశం నుంచి బుచ్చిరాజు గారు అండి. టీడీపీ వైఎస్ఆర్సీపీ నుంచి వెంకట సీని గారు, వెంకట సతీష్ గారు అండి. సతీష్ గారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బుచ్చిరాజు గారు వస్తే బాగుంటదండి. బుచ్చిరాజు గారా? అంటే ఈజీగా వస్తారా టఫ్ గా వస్తారా? ఈజీగా వస్తారండి. ఈజీగా నగ్గుతారా? ఈజీగా నగ్గుతారు. ఎలా ఉంది 5 సంవత్సరాలు పరిపాలన? 5 సంవత్సరాల పరిపాలన చాలా దారుణంగా ఉందండి. లేబర్ పని చేసుకుందాం అంటే ఇసుకుండి ఇసుక కొరతండి, ప్రతిదీ రేట్లు అండి, ప్రతిదీ బాగా రేట్లు పెంచారు. చెడ్డ దారుణంగా ఉందండి. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటారు. వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వం అండి. సరే జగన్ గారు ఎక్కిన కొత్త సంవత్సరంలోనే మొత్తం సంవత్సరం కూడా మాకు పని లేకుండా చేసాడు. గొరికెసలేదు ఏమీ లేదు. ఈ రవణత్నాల కార్యక్రమం చూడండి, అందులో తాపీ మేస్త్రి కూడా వాటర్ మేస్త్రి కూడా తెలియదు కూడా అన్నారట. మన పత్తిలో లేబర్ అన్న వాళ్ళని కూడా తెలుసుకోవాలి కదండి. ప్రతి మంత్రి గారిని అందరికీ వేసారు నవరత్నాలు అన్నది. తాపీ మేస్త్రి అన్న వారికి ఎవరికి కూడా ఏ సహాయం గానీ ఏమి జరగలేదు. వాటర్ మేస్త్రులు గానీ ఎంతో మంది నష్టపోయారు. వాళ్ళందరి గురించి కూడా మీరు సార్ ముమ్మడివారం నుంచి టీడీపీ నుంచి బుచ్చిరాజు గారికి ఇచ్చారు. అవునండి. వైఎస్ఆర్సీపీ నుంచి వెంకట సతీష్ గారికి ఇచ్చారు. అవునండి. ఎవరు వస్తే బాగుంటది అంటారు అభివృద్ధిలో? అభివృద్ధిలో బాగా ఇప్పుడు ప్రస్తుతాన్ని తెలుసుకోవాలనుకుంటే బుచ్చిరాజు గారు వస్తారని నమ్మకంగా ఉన్నామండి. బుచ్చిరాజు గారా? బుచ్చిరాజు గారండి. ఎలా ఉందండి ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన బాగానే ఉందండి, కానీ లేబర్ సరిగ్గా చూడలేదు అంతే. ఈ నవరత్నాలు వేసి ఈ నవరత్న గురించి చూస్తున్నా తప్ప ఇతర క్యాస్ట్ లో తాపీ మేస్త్రులని వాటర్ మేస్త్రులని వాళ్ళని పట్టించుకోలేదు. నవరత్నాల్లో లేనన్నాడంటే ఆయన. మరి అది ఎందుకు కారణం చేస్తున్నాడో ఏమన్నాడో కూడా మాకు తెలియదండి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు అవయవంలో అయితే మాత్రండి అప్పుడు ఇసుక గురించి కానీ దేనికి గురించి కూడా ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. ఈయన వచ్చిన కానీ ఇసుక గురించి అంత ప్రాబ్లమే. పని కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నామండి. జగన్ గారి వల్ల మీరు కార్మికులందరూ ఇబ్బంది పడ్డామండి. నవరత్నాలు అసలు దీని గురించి పట్టించుకునే లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉండొచ్చు. మరి అందరూ అనుకుంటేనే రావచ్చు. అలాంటి ముమ్మడివారంలో టఫ్ ఉంటుంది అంటారు, బుచ్చిరాజు గారు ఈజీగా వస్తారంటారా? ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు మన 5 సంవత్సరాలైనా కూడా దూరం అయిపోరు కదా. మన ఆయన మీద కొంత సానుభూతి పెరిగి మన చంద్రబాబు గారు వస్తారని మీరు జనంలో కొంత అనుకుంటున్నారు. సరే ముమ్మడివారంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తెలుగుదేశం నుంచి బుచ్చిరాజు గారికి ఇచ్చారు. బుచ్చిరాజు గారు నగ్గుతారండి. వైసీపీ నుంచి వెంకట సతీష్ గారికి ఇచ్చారు. అది తక్కువ. కష్టం అంటారా? ఎందువల్ల అంటారా? ఏమో అభివృద్ధి లేకండి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగానే ఉందండి. బాగానే ఉందంటారా? ఎందువల్ల బాగుందంటారా? మామూలుగా అన్ని రవణత్నాలు కదండి. రవణత్నాలు. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారా? సరే, థ్యాంక్స్ అన్న. మీ పేరు సార్? నా పేరు గురువు అండి. నా పేరు గురువు అండి. గురువు చెప్పండి గురువు గారు, ముమ్మడివారంలో ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ నుంచి సతీష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి బుచ్చిరాజు గారికి ఇచ్చారు. బుచ్చిరాజు ఇచ్చారు. టీడీపీ జనసేన కోట బుచ్చిరాజు నెగ్గుతారని బుచ్చిరాజు గారు నెగ్గుతారండి. ఎందువల్ల అంటారా? అంటే జనసేన టీడీపీ పొత్తుగా పెట్టని బుచ్చిరాజు నెగ్గుతారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పరిపాలన అంటే ఏముందంటే డెవలప్మెంట్ లేదు, డబ్బులు ఇచ్చేయడం అంతే అండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటారా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రావాలి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రావాలి. ఎలా ఉందన్నా మీ ముమ్మడివారంలో? మా ముమ్మడి నియోజకవర్గం డెవలప్మెంట్ అన్నది అంటే డబ్బులు తీసుకునే వాళ్ళు డబ్బులు బాగానే వస్తున్నాయి అంటున్నారండి. మరి రేపు ఓటేసీలా అనట్లేదండి వాళ్ళు. అంటే పేద ప్రజలకు అది ఎలా అందుతున్నాయి ఏంటి? వాళ్ళు వేసేలా ఏం అనట్లేదండి. ఈసారి టీడీపీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. టీడీపీ జనసేన బుచ్చిరాజు గారు వస్తారండి. బుచ్చిరాజు గారు ఎందువల్ల అంటారా? గతంలో మంచి పని చేశారండి. నేను వస్తుందండి. ఇంకానండి బాగుందండి. ఆయన జగన్ గారు అంటే ఏముంది, డబ్బులు ఒకటి వేస్తున్నారండి. ఆయన మిగతా ఏం లేదు, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేదు అంటే పథకాలు అన్ని ఇస్తున్నాను. పథకాలు ఒకటే, ఆయన ఈ తాకట్లు పెడుతున్నారు వల్లనే బ్రాండ్ మీద డబ్బులు తెచ్చేస్తున్నారు. 20 సంవత్సరాలు తాకట్లు పెట్టారని చెప్పుకుంటున్నారు జనం. ఈసారి కూటమి వస్తుంది అంటారా? కూటమి వస్తుంది అనుకుంటున్నాం మేము. రాజధాని ఎక్కడైతే పెట్టరు? విజయవాడ. అమరావతి దగ్గర. అమరావతి అక్కడే బెటర్. 3 రాజధానులు అన్నాడు, ఒక ఇటక్ కూడా పెట్టలేదు ఎక్కడ. పెట్టాడండి? పెట్టలేదు కదా. అదే అటువంటి లోట్లు బోల్ చాలా ఉన్నాయి. రామారావు గారు చెప్పండి, ముమ్మడివారంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం అండి. తెలుగుదేశం అండి. బుచ్చిరాజు గారు. వైసీపీ నుంచి సతీష్ గారు. సతీష్ గారు వాళ్ళు కష్టం అండి. బుచ్చిరాజు గారు అయితే నగ్గుతారు. బుచ్చిరాజు గారు అయితే నగ్గుతారు. ఎందువల్ల అంటారా? ఆయన చేశారండి, గతంలో మంచి పనులు చేశారండి. చేశారండి అంటే ఏ విధంగా చేశారండి? రోడ్లు అయినా లోన్లు అయినా అన్ని బాగా చేశారండి ఆయన. బుచ్చిరాజు గారు తెలుగుదేశం.
దీని వల్ల ఏం లేదండి. ముమ్మడివరం ఈసారి టీడీపీ వస్తుందంటారు. టీడీపీ వస్తుంది. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారా? సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారండి. చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన అంటే ఏ లేవండి, రోడ్లు అవి లేవండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ రోడ్లు అవి లేవు. తెలుగుదేశం కొద్దిగా స్లోగా ఉందని అనుకుంటున్నారు. బుచ్చిరాజు గారు ఇదైతే ఎక్కువ ఉందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. 5 సంవత్సరాలు ఎలా ఉందండి మన ముమ్మడివరంలో? సంవత్సరాలు అంటే చేసిన అంటే పరిపాలన అలా ఉన్నాయి. వాళ్ళకి అనుకూలంగా అన్ని అవకాశం సరిపెట్టాడు. అదనమాట. దానికోసం వేసేస్తే దానికి వేసేయచ్చు. వైఎస్ఆర్ చెప్పాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో బాగానే ఉంది. మరి బాగానే ఉంది అంటారా? అందరూ బాగానే ఉంది అంటున్నారు. మీకు నచ్చిన పథకాలు ఏంటన్నా? నచ్చలేనండి. నాకు నచ్చని పథకాలు నాకు ఏ పథకాలు రావండి. ఏమి రావంటారా? నాకు ఏమి రావు. అటు తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇది వచ్చినా ఏమి రావు. వెంకట సతీష్ గారు వస్తారంటారు వైఎస్ఆర్ సీపీ. ఎందువల్ల అంటారా? ఎందువల్ల అంటే చేతి పనులు కూడా బాగున్నాయి. అన్ని అభివృద్ధి బాగున్నాయండి. మళ్ళీ ఈసారి వస్తారంటారు. సీఎం ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారా? మరి ఈసారి 3 పార్టీలు ఉమ్మట్లో కలిసినాయి కదండి, టీడీపీ, జనసేన, బీజేపీ. వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు జగన్ గారికి? ఏమన్నా అనుకున్నా కానీ మా జగన్ గారు వస్తారండి. సతీష్ గారు వైఎస్ఆర్ సీపీ నుంచి, టీడీపీ నుంచి బుచ్చిరాజు గారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగుందండి. ఏ విధంగా నచ్చిందండి మీకు? అన్ని విధాలు బాగుందండి. అన్ని విధాలు చదువులు ఏంటండి, హాస్పిటల్ అన్ని విధాలు బాగుందంటారా? ఈసారి వస్తారంటారు మళ్ళీ సీఎం కానీ జగన్ గారు? చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? జగన్ గారు వస్తారు. జగన్ గారు వస్తారు. మరి ఈసారి ఉమ్మట్లో 3 పార్టీలు కలిసి ఉన్నాయి కదండి, ఎంతమంది వచ్చినా ఏం కదండి. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారు జగన్ గారికి? ఏం లేదంటారు. 5 సంవత్సరాలు ముమ్మడివరంలో పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. సతీష్ గారు బాగా పట్టేస్తే బాగుంటుంది. దాంట్లో బుచ్చిబాబు గారు అన్న, దాంట్లో బుచ్చిబాబు గారు టీడీపీ నుంచి, దాంట్లో బుచ్చిబాబు గారు వైఎస్ఆర్సీపీ నుంచి. కోనాడు సతీష్ గారు ఏం చేయలేదన్న. ఎందువల్ల అంటావా? అంటే మాకు అభివృద్ధి ఏం కనిపించలేదన్న. దాంట్లో బుచ్చిబాబు చేశారన్న. ముమ్మడివరంలో అభివృద్ధి ఏం లేదంటారా? ముమ్మడివరం అంటలేదన్న, మా ఊరు టాన్లైన్ గ్రామం మాది. అది మా ఊరు మట్టి మంచి ఓకేనా. ఎలా ఉందని జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? అంటే జగన్ గారిని ఏం చెప్పలేం కదన్న. ఓవరాల్ గా ఏం చెప్పలేం. మా ముమ్మడివరం నియోజకవర్గం ఏం అభివృద్ధి లేదన్న. అది మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారని సార్? అంటే పైన మనం ఏం చెప్పలేం. మా ముమ్మడివరం మాత్రం దాంట్లో బుచ్చిబాబు గారు వస్తారండి. ఉమ్మడి తెలియదు పడుతుంది. ఎలా ఇప్పుడు 3 పార్టీలు కూటమిలో కలిసినాయి కదన్న, దానివల్ల ఏమనుకుంటున్నారు మీరు? అభివృద్ధికి ఏదైనా సీకరం ఉన్నా అంటే బుచ్చిబాబు గారు అందరినీ, బుచ్చిబాబు గారు అంటే మాకు ఇక్కడ ముమ్మడివరం నియోజకవర్గం బాగా అభివృద్ధి చేస్తారని మా నమ్మకం అన్న. పైన వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఉంటే మా పిల్లలకి అభివృద్ధి చేస్తారని మా నమ్మకం అన్న. అంతే అంటే అభివృద్ధికి ముందు బాట వేయగలరు మా చంద్రబాబు నాయుడు గారు. అంతే. మొత్తం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి మన వెంకట సతీష్ గారికి ఇచ్చారు. టీడీపీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బుచ్చిరాజు గారికి ఇచ్చారు. ఎవరికి టఫ్ ఉంటది అంటారు? సతీష్ గారికి ఉంటుందా? సతీష్ గారికి ఛాన్స్ ఎక్కువ ఉంటది అంటారు. అంటే టఫ్ ఉంటది అంటారు, ఈజీగా వస్తారంటారా? ఈజీగా వచ్చేస్తారంటారా? ఎలా ఉందన్నా ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగుందంటారా? ఎందువల్ల బాగుందంటారా? పథకాలు పథకాలు వేయటం వల్ల. మీకు నచ్చిన పథకాలు ఏంటన్నా జగన్ గారి పరిపాలన? తీగ స్థలాలు అది, అమ్మఒడని, బాగుంది అంటారు. మళ్ళీ సార్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా జగన్ గారికి? లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? అంతా ఎలా ఉందన్నా మీ ముమ్మడివరంలో అభివృద్ధి? అది 5 సంవత్సరాలు బాగుందంటారా? ఓకేనా, థ్యాంక్ యూ. మీ పేరు సార్? నాగేశ్వరరావు గారు చెప్పండి, మన ముమ్మడివరంలో ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తుందండి. వైసీపీ అంటారా? ఎందుకంటారా? అన్ని బాగున్నాయి, పథకాలన్నీ బాగున్నాయి కదా. అంటే పథకాలు ఒకటేస్తే అభివృద్ధి అయిపోయినట్టు అంటారా? అంటే మరి ఏంటంటే రోడ్లు కొంచెం వాటింగ్లు అయ్యి డెవలప్మెంట్ తక్కువ. అంటే జనాలకి యూత్ కి ఉద్యోగాలు అవి కల్పించట్లేదు, క్యాలెండర్ అయితే ఇచ్చారు అని జనాలు అనుకుంటున్నారు. దానివల్ల మీ అభిప్రాయం ఏంటనే? అన్ని కొన్ని అటు ఇటు కొన్ని అటు ఉన్నాయి. అంటే రెండు చెప్పలేం కదా. వస్తుంటే అటు చెప్పలేం ఇంటి చెప్పలేం దెబ్బ ఉన్నాయంటారా? ఓకే అండి. ఈ వైఎస్ఆర్సీపీ నుంచి మన వెంకట సతీష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి బుచ్చిరాజు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగా అభివృద్ధి చేస్తారంటారు మన ముమ్మడివరం? అది మనం చెప్పలేమంటారా? రెండు దెబ్బే ఉంటాయి. అంటే ఈ పథకాలు ఎత్తుకున్న తప్ప డెవలప్మెంట్ లేదు.
నెక్స్ట్ అంటే మరి ఎవరు వచ్చిన ఏ ప్రభుత్వం ఏం చేద్దాం మనకి అనవసరం, తెలియదు మనకి. ఎవరు వచ్చిన ఒకటే మనకి కష్టపడి కష్టాలు మామూలే. జగన్ గారండి. జగన్ గారు అండి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగానే ఉందండి మరి ఇప్పుడు మట్టుకి. మీకు ఏం నచ్చిందండి? మాకు ఏం నచ్చిందండి, పరిపాలన బాగానే ఉందండి. మరి అప్పుడు అందరూ అన్ని పింఛన్లు అన్ని బాగానే ఉన్నాయి. బాగానే ఉందంటారా? మళ్ళీ వస్తారంటారు ఈసారి సీఎం కింద, అలా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? నేను చెప్పలేము కదండి. చెప్పలే ఉంటారా? మన ముమ్మడివారం నుంచి వెంకట సతీష్ గారికి ఇచ్చారండి, టీడీపీ నుంచి బుచ్చిరాజు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి బాగుందంటారు ముమ్మడివారం నుంచి? బుచ్చిరాజు గారు బాగానే ఉన్నదండి. మరి మన పరిపాలన వద్దు మరి టీడీపీ సైకిల్ వస్తే బాగుంటది. సైకిల్ వస్తానండి. టీడీపీ నుంచి బుచ్చిరాజు గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి వెంకట సతీష్ గారికి ఇచ్చారు. మన ముమ్మడివారంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? మాకు సైకిల్ మాకు రాజుగారు కావాలండి. బుచ్చిరాజు గారు కావాలంటారు. ఎందువల్ల అంటారు? అభివృద్ధి చెందాలంటే బుచ్చిరాజు గారు ఉండాలి. అభివృద్ధి రావాలంటే జేబులు వేసుకోవాలంటే ప్రసాద్ గారు ఉండాలి. జేబులు వేసుకోవాలంటే సతీష్ గారు. ఏం మాకు అభివృద్ధి ఏం చూపించలేదు. 5 సంవత్సరాల్లో మన ముమ్మడివారం అభివృద్ధి ఏం చూపించలేదు మాకు. ఏం చూపెట్టలేదు అంటారా? ఓకే, ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే ఇప్పుడు చెప్పాను కదా, జోబులు వేసుకుంటున్నా. జోబులు వేసుకోవాలంటే దొరకదు. మాకు అభివృద్ధి ఎక్కడ అవుతుంది? ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలని జోబులు వేసుకోవాలి. 5 సంవత్సరాలు ఏం చేయలేదు అంటారు? ఏం చేయలేదు, మాకైతే ఏం చేయలేదు. ఈసారి మా ఊర్లో ఉన్న గోతులు అలాగే ఉన్నాయి, మా ఊర్లో వేసిన గొంగళ్ళు అలాగే పడుకుని ఉన్నాయి. లేగలేదు అంటారు. ఈసారి సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు కావాలండి. చంద్రబాబు నాయుడు గారా? ఓకే అన్న. మా కుటుంబంలో ఈ పెద్ద రకం లేనట్టు మాకు రాజధాని లేదండి. రాజధాని లేదు. ఇంట్లో పెద్దోళ్ళు లేకపోతే అంత నష్టం, రాజధాని లేకపోతే అంత నష్టం అండి. జగన్ ఎత్తిన బాగుంటుంది. జగన్ అండి ఎందువల్ల అంటారు? సంక్షేమ పథకాలు వేస్తున్నాడు కదండి, అందువల్ల. పథకాలు ఒకటి వేస్తే సరిపోద్ది అంటారా? అభివృద్ధి కూడా ఉండాలండి మరి. దాని విషయంలో మీ అభిప్రాయం ఏంటండి మరి? ఇప్పుడు సారి వచ్చేటప్పుడు చెయ్యాలండి, అభివృద్ధి చెయ్యాలి. ఈసారి వస్తారంటారా? వస్తారండి. ఎవరికి అవకాశాలు ఉన్నాయండి? జగన్మోహన్ రెడ్డి గారిగా చంద్రబాబు నాయుడు గారిగా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి అండి. ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన? ఎలాగుందండి? బాగుంది. మన ముమ్మడివారంలో తెలుగుదేశం నుంచి బుచ్చిరాజు గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన వెంకట సతీష్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తారనుకుంటున్నారు ముమ్మడివారంలో? సతీష్ గారు వస్తారండి. ఎవరు వస్తే బాగుంటదేమో అనుకుంటున్నాం. బుచ్చిబాబు గారు అంటే టీడీపీ నుంచి. సీఎం ఎవరైతే బాగుంటది అంటారు ఈసారి? సీఎం కూడా మారితే బాగుంటది అనిపిస్తుంది. మారే అవకాశాలు ఉన్నారా అనుకున్నాం మరి. మా పార్టీకి పైన ఎలా ఉందో తెలియదు కదా. ఈసారి 3 పార్టీలు కలిసింది కదండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి మరి? ఏం చేసినా జనాలకి మంచి చేసే వాళ్ళు అయితే పర్లేదు. ఇప్పుడు అమ్మఒడి ఉంది, 100కి ఎంతమంది 30 మందికి అందజేస్తున్నాడు. కరెంట్ బిల్లు ఎంతమంది పెంచుతున్నాడు? ఇప్పుడు 5 సంవత్సరాలు ఎన్నిసార్లు కరెంట్ బిల్లు పెరిగినాయి? అవి కూడా కొద్దిగా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు ప్రజలు సంక్షేమ పథకాలు చేయడం వల్ల కాదు కదా, అభివృద్ధి చేయడంలో కూడా జరగాలి కదా. దాని గురించి చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి బాగుందని కదా. ఎవరు వచ్చినా ఇలా చేసుకుంటే ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నా, అమ్మఒడి వల్ల ఉపయోగం ఎవరికి ఉంది? 100కి 30 మందికి ఇస్తున్నాడు, కనవ 70 మంది దగ్గర కరెంట్ బిల్లు ఆగుతున్నాడు. దాని గురించి ఇలాంటి వాటి సఫర్ అవుతున్నాం కదా అందరూ. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదేమో అనుకుంటున్నాము. ఈసారి ముమ్మడివారంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం. ఎందువల్ల అంటారా? అతను రాజుగారు చాలా వైసీపీ పరిపాలన ఎవరికి వెంకట సతీష్ గారు కదా ముమ్మడివారం నుంచి వైసీపీ కొన్నాడు. అతని వల్ల మాకు ఎలా ఉందండి 5 సంవత్సరాల పరిపాలన? అస్సలు బాగోలేదు. అస్సలు బాగోలేదు అంటారా? అంటే ఎందువల్ల అంటారు? హామీలు అయితే ఇవ్వలేదు కదా. సార్ సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? చంద్రబాబు నాయుడుగా జగన్ నాయుడుగా? చంద్రబాబు నాయుడు. టీడీపీ అండి. ఎందువల్ల అంటారు? టీడీపీ ఎందుకు రావాలనా లేకపోతే టీడీపీ ఎందుకు వస్తాం? ప్రస్తుతం గవర్నమెంట్ బాగాలేదు కాబట్టి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగాలేదు అంటారు. ఎందువల్ల? అంటే ఉపాధి ఆదాయం లేదు. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. రాజధాని ఎక్కడైతే బాగుంటది కదా, అసలు బతికి బట్టగడుతుంది. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారా? ఆల్రెడీ సెలెక్టెడ్ ప్లేస్ కదా. జగన్ గారు 3 ప్లేసులు చెప్పారండి. లేదా 3 పెడితే బాగుంటుంది అంటారా, 1 పెడితే బాగుంటుంది అంటారా? రాజధాని 3 ఉంటే బాగుంటుంది అంటారు, 1 ఉంటే బాగుంటుంది? ఒకటే ఉంటాయి. ఎక్కడైతే బాగుంటుంది అంటారు? అమరావతి బాగుంటారు అంటారు. జనసేన ఎందువల్ల అంటావు? మా ఫేవరెట్ కాబట్టి అంతేనే. ఎలా ఉందన్న ఈ ముమ్మడివారంలో ఈసారి టీడీపీకి? అంటే 3 పార్టీలు కలిసినాయి కదా, బీజేపీ జనసేన బీజేపీ జనసేన తెలుగుదేశం. తెలుగుదేశం అంటే మరి మా సైడ్ బుచ్చిబాబు గారు, మరి బుచ్చిబాబు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నదండి. పడిపోవాలంటే కొంచెం అంటే
సామాన్య వాడు పర్లేదు కానీ కొంచెం ఉద్యోగస్తుల పరంగా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉన్నారు. చాలా ఆయనకు రావాల్సినటువంటి పిఆర్సీలు సిపిఎస్ మీద దాని మీద సరైన విధానం చెప్పలేదు. మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా? చెప్పలా కొమ్మడవరంలో ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందండి? వైఎస్ఆర్సీపీదే మాదిరిగా ఉందంటే మాదిరిగా ఉందండి. ఈసారి వైసీపీ నుంచి వెంకట సతీష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి బుచ్చిరాజు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటది అంటారు? మాకు చెప్పలేం కదండి. అభిప్రాయాలు ఎలా ఉండదు చెప్పలేదు. సరే అండి. సీఎం అయితే ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు రావచ్చాము అనుకుంటున్నాం. ఈసారి ముమ్మడివరంలో ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీ? తెలుగుదేశం అండి. తెలుగుదేశం అండి. ఓకే, అంటే ఎందువల్ల అంటారా? బుచ్చిరాజు గారా? బుచ్చిరాజు గారండి. ఎందువల్ల అంటారు? ఏదో మార్పు వస్తే బాగుంటదండి. వైసీపీ నుంచి వెంకట సతీష్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటది అంటారా? బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారా బాగుంటది అనుకుంటున్నారా? టీడీపీ వస్తుందని బాగా మంచిది అనుకుంటున్నాం. టీడీపీ ఎందువల్ల? ఈ ప్రభుత్వం వల్ల ఇసుక చెందిపోయాం. అన్ని రకాల రేట్లు అన్ని విధాలుగా కూడా చాలా ఇదిగా ఉంది ప్రభుత్వం చేసిన పనితీరు. ఎలా ఉంది 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన చెప్పక్కర్లేదు. నవరత్నాల్లో అని అన్ని మోసాలే. అన్ని మోసాలు అంటారు. అన్ని మోసాలే. ఈసారి ముమ్మడివరం నుంచి తెలుగుదేశం నుంచి ఏమో బుచ్చిరాజు గారి గ్యారంటీ, వైఎస్ఆర్సీపీ నుంచి వెంకట సతీష్ ఇంక లేదు. ఆయనకి లేదు. ఆయన అంతా ఊపిరి వచ్చాడు తప్ప, గాలి వచ్చాడు తప్ప ఇందులో రాడు. ఇంకా టఫ్ ఉంటది అంటారు, ఈజీగా వస్తారంటారు? ఈజీగా వచ్చేస్తారు బుచ్చిరాజు గారు, చూడక్కర్లేదు. ఈజీగా వచ్చేస్తారు. ఈ ముమ్మడివరంలో 5 సంవత్సరాలు ఎలా ఉంది పరిపాలన? ముమ్మడివరం అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. అదే ఎలా చేశారు? రోడ్లు లేవు, ఏమి లేవు. నిన్నేముంది ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు లేని రాజధానికి ఆంధ్రప్రదేశ్ కింద అయిపోయింది. ఒక రాజధాని లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు. నిత్యావసర ధరలేమో విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరు కూడా 10,000 15,000 కోసం చెప్తున్నారు తప్ప రేట్లు ఎంత పెరిగినాయో చెప్పట్లేదు. ఇక్కడ నుంచి యాన వెళ్ళడానికి 5 రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమో 50 రూపాయలు అయింది. ఈ నవరత్నాలు ఎందుకు? సీఎం అవుతారంటారు? చంద్రబాబు నాయుడు సీఎం అవుతేనే బాగుంటది యువతకి. రేపు పొద్దున్న భవిష్యత్తు బాగోవాలంటే పార్టీ పరంగా కాదు, ఐటీ రంగానికే కాదు, ఉద్యోగాలు రావాలన్నా కంపెనీలు రావాలని ఆయనే. ఆయన ఒకసారి చూసాం. ముందుసారి అయితే మాత్రం జగన్ గారినే చూసాం. ఎందుకంటే ఆయన ఎంఎస్సి ఎంబీఏ చేసాడు, బోర్డు కంపెనీలు తీసుకొచ్చేస్తాడేమో నేను అనుకున్నాం. జగన్ గారు ఆయన వల్ల ఏం అవ్వలేదు. మొత్తం అందరూ కూడా మొత్తం యువతే కాదు, మొత్తం అందరిని కూడా సన్నాసం చేసి ఇంటికాడ తొంగ పెట్టాడు. మొత్తం అందరిని 10,000 వేసి పథకాలు వేసి సోమవారపోతులు చేశాడు. సోమవారపోతులు తప్ప ఏమీ చేయలేదు ఈయన.